దేవుడే స్వయంగా సాక్ష్యం ఇచ్చాడు, ఆ ఒక్కసారి తప్ప దావీదు ఎప్పుడు పాపం చేయలేదని. అయినా ప్రతి రాత్రి కార్చిన కన్నీటికి పలుపు తీరిపోతుందంట. ప్రతి రాత్రి ఏడిపే ఆ పాపిష్టి పరుపు కన్నీటి పశ్చాత్తాప ప్రార్థనలు కొట్టుకుపోయేలాగా దేవుని సన్నిధిలో కన్నీరు గచ్చి ప్రార్థనలు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పరే. హోషేయ గ్రంథం 12:3 దేవుడు మాట్లాడుతూ ఏం చెప్పాడు తెలుసురా? యాకోబు మగ సిరి కలిగి దేవునితో పోరాడును, ఇట్లనగా అతడు కన్నీరు విడుచుచో బతిమాలుకులను చెప్పాడు. ఎవరైనా చేస్తే ఆడపిల్ల గడుస్తావేంట్రా అంటారు, కానీ యాకోబు ఏడ్చి ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడు, ఇతడు మగ సిరి కలిగి పోరాడుతున్నాడు అన్నాడు. చప్పట్లు కొట్టేసి స్తోత్రం చెప్పండి. ఆత్మీయ జీవితంలో, ప్రార్థన జీవితంలో, క్రైస్తవ జీవితంలో కన్నీటి ప్రార్థనే మగ సిరి తలమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. బిడ్డలారా, ఏం కోరుతున్నాడు ఆయన? నీ పశ్చాత్తాపం, నీ కన్నీటి ప్రార్థన.